అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా దేశంలో మరో కొత్త వైరస్ 50 ఏళ్ళు దాటిన వారికి ప్రమాదం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక జపాన్ మొత్తం ఓ బ్యాక్టీరియాకు వణిగిపోతుంది. అక్కడ స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే బ్యాక్టీరియా వ్యాప్తి పెరిగిపోయింది. మనిషి మాంసాన్ని తినే ఈ బ్యాక్టీరియా వల్ల 48 గంటల్లోనే మరణం సంభవిస్తుంది. ఇక ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధి కేసులు జపాన్లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ప్రకారం 2024 జూన్ 2 నాటికి 977 కేసులు నమోదయ్యాయి. ఇది సాధారణంగా స్ట్రైప్ దోట్ వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలతో మొదలవుతుంది. క్రమంగా శరీరంలోని అవయవాల నొప్పి, వాపు, జ్వరం, లో బీపీ, నెక్రోసిస్, శ్వాస సమస్యల వంటి తీవ్రమైన లక్షణాలను చూపుతుంది. చివరికి అవయవాలు పూర్తిగా దెబ్బతిని వ్యక్తి మరణిస్తాడు. ఇక ఈ వ్యాధి ముఖ్యంగా 50 ఏళ్ళు పైబడిన వారికి చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. ఇక జపాన్లో ఈ ఏడాది 2500 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల రేటు కూడా 30% ఉందని జపాన్ NHK తెలిపింది. ఇక చేతులు శుభ్రంగా ఉంచుకోవటం, బయటి గాయాలకు చికిత్స చేయించుకోవటం వల్ల ఈ బ్యాక్టీరియా వ్యాప్తిని అరికట్టవచ్చంది. ఇక ఈ ప్రమాదమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని NHK పిలుపునిచ్చింది.